అందరికీ నమస్కారం అండి. అన్నదానం ఎంత గొప్పదో తెలిపే ఈ ఒక్క కథని, చిన్న కథని ఒకసారి విందామా? అన్నదాన మహత్యం గురించి ఒక భక్తుడికి చాలా అనుమానాలుండేవి. పూర్వకాలంలోని ఒక బ్రాహ్మణుడు కాశీయాత్రకు బయలుదేరాడు. ఆ రోజుల్లో ప్రయాణం సాధనాలు, సరైన రహదారి వ్యవస్థ అంతగా లేనందున కాశీ చేరడానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించవలసి వచ్చేది. యాత్రికులు మధ్యలో గ్రామంలో రాత్రులు బస చేస్తూ వెళ్ళేవారు. ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటి పడే సమయానికి తాను వెళ్ళవలసిన గ్రామానికి చేరుకోలేకపోయాడు. చీకటి పడింది. ఏమి చేయాలో అర్థం కాలేదు. అయితే అదృష్టవశాత్తు ఒక కోయివాని ఇల్లు కనపడింది. అక్కడ ఆశ్రయం కోరాడు. శంబరుడు అనే కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన వద్ద ఉన్న వెదురు బియ్యం తేనె తినడానికి ఇచ్చాడు. తన కుటీరం చిన్నదైనను దానిలో పడుకోమని తాను బయట కాపలా ఉంటానన్నారు. అర్ధరాత్రి ఒక పులి అతనిపై అతను చూసి దాడి చేసి చంపివేసి దేహాన్ని తీసుకుపోయింది. బ్రాహ్మణుడు బిక్క చచ్చిపోయాడు. తన వల్ల కోయవాడు మరణించాడని ఎంతో బాధపడ్డాడు. చేసేది లేక ఇంకా కాశీ యాత్రకి బయలుదేరాడు. ఆ బ్రాహ్మణుడు ఎప్పటినుంచో ఒక సంశయం ఉంటూ ఉండేది. అన్నదానము గొప్పది అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది. పరమేశ్వరుని, కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని తన సందేహాన్ని తీర్చమని మనసులో అనుకుని నిద్రపోయాడు. ఆ రోజు రాత్రి విశ్వేశ్వరుడు అతని కలలో కనిపించి, నువ్వు తిరుగు ప్రయాణంలోని ఒక రాజ్యం మీదుగా వెళతావు. అక్కడ ఆ రాజుకి ఒక పుత్రుడు జన్మించి ఉన్నాడు. అతనిని నువ్వు ఎవరికీ చెప్పకుండా ఏకాంతంగా ఒకసారి కలువు అని కలలో కనిపించారు. రాజుగారు అనుజ్ఞ తీసుకుని ఆ బాలుణ్ణి ఆశీర్వదిస్తానని ఏకాంతంగా ఆ బాలుణ్ణి ఆశీర్వదించు అని చెప్పారు. ఎందుకో చెప్పలేదు పరమశివుడు. బ్రాహ్మణుడు అలాగే చేశాడు. రాజుగారిని కలిసి మీకు పుట్టిన బాలుణ్ణి ఆశీర్వదిస్తాను, అనుమతి ఇవ్వమని అనుమతి కోరి రాకుమారుణ్ణి ఆశీర్వదించడానికి వెళ్ళాడు ఆ బ్రాహ్మణుడు. చిన్ని బాలుడైన రాకుమారుడు ఈ బ్రాహ్మణ్ణి చూసి నవ్వి, ఓయి బ్రాహ్మణ, నన్ను గుర్తుపట్టావా? నేను కోయివాణ్ణి, శంబరుణ్ణి. నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది అన్నాడు. మరుక్షణం అతనికి మళ్ళీ పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువుగా మారిపోయాడు. బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. అన్నదానానికి ఇంత మహత్యం ఉందా? అతని సంశయం అంతా తీరిపోయింది. పరమశివుడికి మనస్సులో శతకోటి వందనాలు తెలిపి కాశీలో తన శక్తి మీర అన్నదానము చేసి సాధువులకు, పేదవారికి అన్నదానం చేసి ఎంతో సంతోషంగా తన గ్రామానికి మరలిపోయాడు. అన్నదానం చేయడానికి ముఖ్యంగా అర్హత కలిగిన వారికి అన్నదానం చేయాలి. పేదవారికి, చిన్న పిల్లలకు, వృద్ధులకు అన్నదానం చేయాలి. ఆడంబరాలకు పోయి అన్నదానం చేయకూడదు. సర్వేజన సుఖినో భవంతు.